ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియలు అధికంగా ఇన్వాలిడ్ ఓట్లు రావడంతో వీటితో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదే అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్, కరీంనగర్ సంబంధించి పట్టభద్రుల కౌంటింగ్ అయితే ఓట్ల కౌంటింగ్ అయితే ప్రారంభమైతే ఈ కౌంటింగ్ లో భాగంగా దాదాపు ఈసారి మనం చూసుకుంటే అయితే పట్టభద్రులు 56 మంది పోటీ చేస్తున్నారు. ఇది 56 మందిలో ఎవరు గెలుస్తారనే ఏదైతే ఉత్కంఠగా ఉంది. అయితే మొదటి 3 వరుసల్లో నరేందర్ రెడ్డి కానీ, ఇటు అంజిరెడ్డి, తర్వాత ప్రసన్న హరికృష్ణ, ఈ ముగ్గురు ముందున్నారని చెప్పి తెలుస్తున్నది. అయితే లోపల ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుందని చెప్పేసి మనతో పాటు అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే. లోపల అరేంజ్మెంట్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఎక్కడ ఎలాంటి లోపాలు లేవు. తర్వాత అఫీషియల్స్ ఎవరి పనిలో వాళ్ళు చాలా చక్కగా లీనం అవుతున్నారు. సూపర్విజన్ కూడా చాలా బాగా జరుగుతున్నది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్లు అనేది కూడా బాగా ఎక్కువ నమోదు అవుతున్నట్టు తెలుస్తున్నది. అయితే దానికి గల కారణాలు ఏంటంటే ఎందుకు జరుగుతుంది? ఇన్వాలిడ్ ఓట్లు మరి గతంలో కూడా మనం చూసి ఉన్నాం. ఈసారి ఇంకా అవేర్నెస్ బాగానే చేశాము మరి వాస్తవానికి. బట్ ఏంటంటే కొత్త ఓటర్లకి ఇంకా స్పెషల్ గా కొంచెం ట్రైనింగ్స్ మనం చేసేది ఉండే అని నేను కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో ఇన్వాలిడ్ ఓటుకి ఏంటంటే పట్టభద్రుడు ఒక కోపంతో ఏదో ఒకటి రాసేవాడు, ఏదో ఒకటి చేసేవాడు. దానికి ఇంట్రెస్ట్ లేకపోతుండే ఆ ఎన్నిక మీదనే. బట్ ఈసారి మాత్రం ఏంటంటే పట్టభద్రుడికి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నాడు, ఇంకా కొంచెం బలంగా చెప్పాలనుకున్నాడు. ఆ బలంగా చెప్పాలనుకోవడం అనేది అది రాంగ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. ఈసారి చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా 56 మంది అయితే బరిలో ఉన్నారు. అయితే ఈ 56 మందికి చూసుకున్నట్టయితే మనకు సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ పట్టభద్రులు ఇప్పుడు ఓటు వేసే విధానంలో కూడా చాలా వరకు అయితే మార్పు వచ్చింది. మీరు చూసిన విధానం ఏ విధంగా ఉన్నాయి? అయితే మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు. అయితే మీకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉన్నది. అయితే దీని పట్ల మీరు ఏం చెప్తారు? నో డౌట్ ఎట్టాలండి. ఎందుకంటే మరి చూస్తూనే ఉన్నాం, జనరల్లీ రూలింగ్ పార్టీ అన్నప్పుడు నార్మల్ గా అయితే మరి పట్టభద్రులకి, నిరుద్యోగులకు వ్యతిరేకత ఉండాలి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో ఎవరు చేయనంతగా మరి ఉద్యోగ రూపకల్పన జరిగింది. పట్టభద్రులు అందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాగే ఉద్యోగులు కూడా మరి ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అదొక పాజిటివ్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే అంబేద్కర్ స్టేడియంలో అయితే కౌంటింగ్ అయితే సజావుగా అయితే జరుగుతున్నది. అయితే 56 మంది అభ్యర్థుల్లో మొదటి 3 వరుసల్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అయితే ఇప్పుడు గెలుస్తాడన్న ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఇన్వాలిడ్ ఓట్లు అనేది ప్రభుత్వం అవగాహన కల్పించినట్టయితే ఇంకొన్ని ఓట్లు పెరిగే ఉండేది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేది కాదు అని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.